95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వాల పథకాలు అర్హులందరికీ చేరేలా ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలి. గుంటూరులో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సభలో పాల్గొన్న ఏపీ గవర్నర్. ఢిల్లీ రిమోట్ తో పనిచేసే ఎమ్మెల్యే కావాలా, స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కావాలా? అంబర్పేట ప్రచారంలో ప్రజలను ప్రశ్నించిన బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు. కోదాడ పట్టణం మజీద్ కాంప్లెక్స్ వద్ద బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీ ప్రచారం. అరుపులు కేకలతోటి హల్చల్ చేసిన ఇరు వర్గాల కార్యకర్తలు. కొల్లాపూర్ స్వాతంత్ర్య అభ్యర్థి బర్రెలక్కకు భద్రత కల్పించాలి. ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు. ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ చేరేలా ప్రజా ప్రతినిధులు అధికారులు చొరవ చూపాలని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. గుంటూరులో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సభలో ఆయన మాట్లాడుతూ లబ్ధిదారుల అనుభవాలు తెలుసుకుని పథకాలు మెరుగ్గా ఉండేటట్లు చూడాలన్నారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, అర్హత ఉండి పథకాలు అందని వారి వివరాలు సేకరించాలని గవర్నర్ సూచించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర విజయవంతం కావడానికి అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. స్వతంత్ర సమరం ఒక ఆలోచన విధానంగా తీసుకొని మనం 1947లో మన స్వాతంత్రం సిద్ధించుకున్నాం. అక్కడి నుంచి మన దేశం 75 సంవత్సరాల్లో ఒక ప్రగతి సాధించుకుంటే ఈ వచ్చే 25 సంవత్సరాల్లో అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకొక 25 సంవత్సరాల్లో అంటే మనం అప్పటికి 100 సంవత్సరాల స్వాతంత్రం సిద్ధించుకున్నటువంటి సమయం అవుతుంది. అప్పటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యవస్థగా, ఒక ఆర్థిక వ్యవస్థగానే కాకుండా ప్రపంచానికే ఒక నేతృత్వం వహించే విధంగా మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అక్కడ ప్రధానమంత్రి గారు మన ప్రధానమంత్రి గారు మన దేశానికి కొన్ని ఆలోచనలు, కొన్ని విధి విధానాలు పెట్టినారు. అదేవిధంగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా అలాంటి ఆలోచనలే మన రాష్ట్ర పరిధిలో చక్కగా మన రాష్ట్రానికి ఏ విధంగా మన ప్రజలంతా కూడా ఏ విధంగా అయితే దేశం ముందుకెళ్తోందో అంతకంటే ముందుగా మన రాష్ట్రం కూడాను ఆ యొక్క ప్రణాళికలన్నీ సిద్ధించుకునే విధంగా రాష్ట్రాన్ని కూడాను ఈయన తయారు చేసి ముందుకు పంచిపోయే విధంగా మన సీఎం గారు కూడాను చేస్తూ ఉన్నారు. సో వచ్చే 25 సంవత్సరాలు అమృతకాలని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో మనందరికీ కూడాను చాలా ముఖ్యమైనటువంటి కాలం. ఈ సమాజంలో ఎక్కడా కూడాను హెచ్చు తగ్గులు లేకుండా, ఎక్కడా కూడాను పేదవాళ్ళు నాకు ఈ దేశం ఏం చేయలేదు అనేటటువంటి ఆలోచనలు రానివ్వకుండా వాళ్ళందరినీ ముందుకు నడిపే విధంగా ఇప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చక్కగా మంచి ఫౌండేషన్ వేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడాను ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తూ ఉన్నారు. అంటే వీటన్నిటినీ కూడాను చక్కటి ప్రోగ్రామ్స్ అన్ని కూడాను ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్స్ అన్నిటినీ కూడాను మనము దాన్ని ఢిల్లీ రిమోట్ తో పనిచేసే ఎమ్మెల్యే కావాలా, స్థానికంగా ఉండి సమస్యలు పరిష్కరించే ఎమ్మెల్యే కావాలా? అంబర్పేట్ నియోజకవర్గం ఓటర్లు ఒకసారి ఆలోచించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కోరారు. అంబర్పేటలో అమిత్ షా, రేవంత్ రెడ్డి ఇద్దరు రోడ్ షో నిర్వహిస్తున్నారని, ఈ సందర్భంగా ప్రజలు ఆలోచించి స్థానికంగా ఉండే అభ్యర్థికి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ కూడా ఇక్కడ ప్రచారం చేస్తున్నారని, కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేసి ఇక్కడ ప్రచారం చేస్తే బాగుంటుందని హితవు పలికారు.
ఆ కొత్త స్కీమ్ పేరు సౌభాగ్య లక్ష్మి. సౌభాగ్య లక్ష్మి స్కీమ్ లో పెన్షన్ వస్తుంది, మీకు వస్తుంది, మీకు వస్తుంది, మీకు వస్తుంది. అమ్మకము ఓల్డ్ ఏజ్ పెన్షన్ వస్తుంది, మీకు కూడా ఓల్డ్ ఏజ్. వీళ్ళకు ఇంట్లో ఉండే మహిళలకి ఎంత వస్తుంది? 3,000. స్కీమ్ పేరు ఏం పేరు? సౌభాగ్య లక్ష్మి. కళ్యాణ లక్ష్మి ఏమో పెళ్లికి వస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఉండే మహిళలకు ఇబ్బందులు జరుగుతున్నాయి ఉద్దేశంతో మహిళలకు 3,000 రూపాయలు వస్తుంది. మగవాళ్ళకు రావు, ఓన్లీ మహిళలకే 3,000 రూపాయలు వస్తుంది. గ్యాస్ సిలిండర్ ధర టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకే, కారు గుర్తు. అందరూ చేయాలి. మన ఇంట్లో ఎన్ని ఓట్లు? కోదాడ పట్టణం మస్జిద్ కాంప్లెక్స్ వద్ద పోటాపోటీగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నినాదాలు చేసుకున్నారు. శుక్రవారం కావడంతో నమాజ్ చేసేందుకు ముస్లింలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. వారి నుంచి ఓట్లు అభ్యర్థించేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి వల్ల మల్లయ్య యాదవ్ వచ్చారు. అదే సమయంలో అక్కడే కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే చంద్రరావు ఎర్నేని బాబు కార్యకర్తలతోటి వాగ్వాదానికి దిగారు. ఇక ఓటు తమకే వేయాలని ఇరు వర్గాలు పోటాపోటీగా ప్రచారం చేశాయి. కొల్లాపూర్ స్వాతంత్ర్య అభ్యర్థి బర్రెలక్కకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించిందని ఆమె తరపు న్యాయవాది రామేశ్వరరావు వెల్లడించారు. బర్రెలక్కకు ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా భద్రత కల్పించాలని, ఆమె నిర్వహించే పబ్లిక్ మీటింగ్లకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. గుర్తింపు ఉన్న పార్టీలకే భద్రత ఇస్తే సరిపోదు, థ్రెట్ ఉందని అభ్యర్థించే అభ్యర్థులకు కూడా సెక్యూరిటీ కల్పించాలని, అభ్యర్థుల భద్రత బాధ్యత ఎన్నికల కమిషన్దే అన్నారు. పోలీసులు కేవలం కార్లు చెక్ చేస్తామంటే కుదరదని, బర్రెలక్కకు ఒక గన్మెన్తో భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించినట్లుగా ఆయన తెలిపారు. చెప్పండి. కొల్లాపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిరీష ఆలియాస్ బర్రెలక్కగా రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితం. ఆమె ఈ మధ్య అందరికీ తెలిసింది. ఆమె 40 లక్షల నిరుద్యోగుల తరపున కొల్లాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న సందర్భంలో అక్కడి ప్రధాన పక్షాలు సుప్రీంకోర్టు విచారణ వేళ ప్రభుత్వ తరపు న్యాయవాది ఏజీ శ్రీరామ్ తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. ప్రభుత్వ తరపు న్యాయవాది పార్టీ విషయాలను ఎందుకు ప్రస్తావిస్తున్నారని ఆయన
ఇవాళ చాలా రాష్ట్ర ప్రజలకు చాలా శుభదినం. నా మనసులో అయితే ప్రస్తుతం ఒక పాట హమ్ చేసుకుంటున్నా. అదేంటో చెప్పేసి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. అదేంటంటే పాత ఘంటసాల గారి పాట, అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం అందమే ఆనందం. ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నాను అని అంటే, మరి గతంలో నేను సిబిఐ కోర్టులో ఆ న్యాయవాది వెంకటేష్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు పిటిషన్ ఫైల్ చేయటం జరిగింది. దాన్ని ముందు నన్ను ఈ చెత్తవేదలు కొట్టిన తర్వాత ఆ కేసుని కొట్టివేయటం జరిగింది. ఆ తర్వాత చెప్పాను కదా, హైకోర్టుకి వెళ్ళాం. జడ్జిమెంట్ రిజర్వ్ చేశాక 1 సంవత్సరం 10 రోజుల తర్వాత కొట్టివేయటం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టులో కొద్ది ఆలస్యాన్ని కూడా కండోన్ చేయమని అడగటం, నోటీసెస్ ఇష్యూ చేయమని కోరటం జరిగింది. కోర్ట్ నెంబర్ 8 ఇందాక 11:30 ప్రాంతంలో న్యాయమూర్తులు విని నోటీసులు ఇష్యూ చేసి, గతంలో నేను ఫైల్ చేసిన ఒక పిటిషన్లో నోటీసులు ఇవ్వటం జరిగింది సుప్రీంకోర్టు. అదేమిటంటే 3041 సార్లు ఆయన వాయిదా అడిగాడని, వేరే రాష్ట్రానికి దాన్ని ట్రాన్స్ఫర్ చేయమని అడగటం జరిగింది. అక్కడ నోటీసులు ఇవ్వటం జరిగింది పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి. అలాగే ఈరోజు కూడా మరి మద్దూరు మండలంలో పట్నం నరేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలను వివరించారు. కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే మరికొన్ని పథకాలు అమలు చేస్తామన్నారు. మద్దూరు మండలంలోని పలు గ్రామాలలో పర్యటించారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల కార్యకర్తలు, స్టేట్ ఫైనాన్స్ డైరెక్టర్ సలీం, బాల్సింగ్ నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మళ్ళీ గ్రామానికి వచ్చినాం. పెద్దలు బాల్సింగ్ గారు, సలీంబాయ్ గారు, గ్రామ సర్పంచ్ వెంకటన్న గారు, గోవింద్ గారు, రామయ్య గారు, అదేవిధంగా బసప్ప గారు, ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ, పెద్దలు పూనీడి పెద్దలు నారాయణ రెడ్డి గారు, ఇంకా చాలా మంది అప్పరెడ్డిపల్లి గ్రామ నాయకులకు, ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెలకు, రైతులకు, యువకులకు పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా 5 సంవత్సరాల క్రితము అప్పరెడ్డిపల్లి ఎట్లుండే, నేను ఎమ్మెల్యే కాకముందు ఎట్లుండే, ఎమ్మెల్యే అయినాక ఎట్లుండే ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ 5 ఏళ్ళ తర్వాత గ్రామంలో బ్రహ్మాండ సీసీలు వేసుకున్నాం. ఇప్పుడు చాలా మంది చెప్పారు, ఎక్కువ చెప్పకుండా ఇంటింటికి నల్ల నీళ్ళు పెట్టుకున్నాం. 2000 పెన్షన్ ఇస్తున్నాం, 4000 పెన్షన్ ఇస్తున్నాం. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్నాం. గతంలో కరెంట్ ఎట్లుండే, 2 గంటల కరెంటు, 3 గంటల కరెంటు, ట్రాన్స్ఫారాలు వెళ్ళిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి. ఇప్పుడు 1 నిమిషం కరెంటు పోకుండా రైతులకు కరెంట్ ఇస్తున్నాం. రైతు బంధు ఇస్తున్నాం. పెట్టుబడులు ఆధారికి ఆందోళన నియోజకవర్గం చెక్మాల మండలం పరిధిలోని హోమ్ ఓటింగ్ తోటి 85 సంవత్సరాలకు పైబడిన వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలోని ఎన్నికల అధికారులు వెంకటేశ్వరరావు, పిఓ మల్లేశం, ఏపీఓ రవితేజ తదితరులు పాల్గొన్నారు.
కూర్చొని వస్తుంది కూర్చున్నట్టు మస్తు అయిపోయాయి మరి పడుకోబెట్టలేదు నేను పొద్దు నుంచి చూసిపోయినా కూర్చోబెడతారు గవర్నమెంట్ ఉంటే తీసుకురా చేపిస్తున్నారు ఇక్కడికి వస్తే సార్ ఏపీ సార్ మీరు రండి సార్ కొంచెం ఇంకా తీసుకోండి మొత్తం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండటం పనిచేయాల్సిన ఎన్నికల సిబ్బంది బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకొని వారికి తొత్తులుగా పనిచేస్తున్నారని రంగారెడ్డి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు కెఎం ప్రతాప్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బూత్ లెవెల్ అధికారులు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయడానికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకుని ప్రచారం చేస్తూ ఉండగా కాంగ్రెస్ నాయకులు వారిని నిలదీశారు. దీంతో అధికారులు అక్కడి నుండి జారుకోగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిపై ఎన్నికల అధికారికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. విధి లేదు, విధానాలు లేదు, తుంగలో తొక్కి ఆ రకం చేసి వాళ్ళకి అలవాటే కదా. అందుకే మనం మా మీటింగ్లో మేము మా పబ్లిక్ మీటింగ్లో మేము పవర్ పాయింట్ ప్రజలు చూపించినా మీరు రాలే పిలిచి ఉన్నట్టు బాగా తప్ప ఏదో అని చూపించినాం అక్కడ. కానీ ఈ రకంగా అక్రమాలకు నేను చూడలే. మేము ఏదున్నా కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు అధికారం వచ్చింది, ఓడిపోయింది, గెలిచింది. కానీ ఈ రకమైన దొడ్డిదారి కార్యక్రమం నేను చూడలే. ప్రజాస్వామ్యంలో ఉంటాం, మనం మాట్లాడితే వాడు 4 అబద్ధాలు వాడు మాట్లాడతాం, మనం మాట్లాడతాం, అది చూసాం. కానీ ఈ రకంగా అధికారులు కొమ్మగారు ఇప్పుడు నాగమణి గారు చెప్పి మాట్లాడి కూడా బిఏలో అపాయింట్ చేసేటప్పుడు ఎవరు నీ క్లాస్ ఇవ్వాలి కదా, నీ విధి ఏంది, నీ బాధ్యతలు ఏంది, నీ విధి నిర్వహణ ఏందని చెప్పాలి కదా. ఆమె లైన్లో మాట్లాడి ఆ రోజు హైదరాబాద్లో నేను మాట్లాడినా, ఇది పంపడమే కాకుండా ఫోటోలు పంపించిన ఆయనకు, ఫోటోతో పాటు నేను ప్రజెంట్ చేసిన. నేను గాలి మాట మాట్లాడా, ఏదున్నా అథెంటిక్ మాట్లాడతాను నేను. కాబట్టి ఏంటంటే ఈ రకంగా చేసి అంటే వాళ్ళంతా కూడా ఒక దాంట్లో లేకపోతే ఇట్లా చేయాలి, ఏం చేయాలి ఓటు మేనేజ్మెంట్ చేస్తామని చెప్పి ప్రయత్నం చేస్తారు. కాదు కదా, చేస్తకుండా డెమోక్రట్ మాట్లాడుకుని చేయించుకోండి వద్దంటారు కదా. ఒక మనిషిని కించబడి ఇంకో దగ్గర చేసుకుని డబ్బని అహంకారం తప్ప ఇంకోటి ఏం కాదు కదా. డబ్బాహంకారం ప్రజలు గెలిచినప్పుడు ఏంటంటే ప్రజల సేవ కార్యక్రమం చేస్తే మీరు ఎదురే గెలిపిస్తారు. ఆ రకంగా చేయాలి కదా. అతను విమర్శనాత్మకంగా ఉండాలా, విమర్శ ద్వారా చెప్పాలా. ఆ ప్రకారం లీడర్ ఒప్పుకుండాలి. ఎందుకంటే రాజకీయం లోపల ఎన్నో ప్రెస్ కాన్ఫరెన్స్ మనం చూసాం. ప్రెస్ వాళ్ళు కూడా అడుగుతుంటారు, అడిగిన సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. అంత మాత్రం చెప్పి మైక్ తీసుకొని కొట్టే ప్రయత్నం చేయొద్దు కదా. వాళ్ళు మాట్లాడు ఎవడు దొంగ 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 అంటున్నావు, దొంగ అని ప్రూఫ్ చేయాలి. మనం ఏమంటున్నాం అంటే నా పాయింట్ దొంగ అన్నప్పుడు ప్రూవ్ చేయాలి. నేను ప్రూవ్ చేసిన, టీఆర్ఎస్ పార్టీలు ఉన్నా చేసినా, కాంగ్రెస్ పార్టీలు ఉన్నా ఎదిరించినా, అడ్డుకున్నా. పరిటాల శ్రీరామ్ చిన్నవాడైనా గొప్పగా ఆలోచించాడని మాజీ మంత్రి పరిటాల సునీత ప్రశంసించారు. ఒక ఫ్యాక్షన్ వలన ఆ కుటుంబాలు ఎంత ఇబ్బంది పడతాయో తనకు తెలుసునని ఎర్రన్నాయుడు తోటి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న పరిటాల సునీత రామ్మోహన్ నాయుడు రాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేస్తున్నారని, పార్లమెంట్లోని ఆయన పోరాటం ఎందరికో స్ఫూర్తినిస్తుందని చెప్పారు. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులైన కాలు శ్రీనివాసరావు గారికి, మన కదిరి ఇన్ఛార్జి అయిన కందికుంట వెంకట ప్రసాద్ గారికి, ధర్మవరం నియోజకవర్గం అబ్జర్వర్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, అదేవిధంగా మనకందరికి ముఖ్య అతిథిగా మన అందరి బిడ్డ మన రామ్మోహన్ నాయుడు పిలవంగానే మన రామ్మోహన్ నాయుడు గారు కూడా ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా మన బిడ్డ అయిన మన రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేకంగా
నేను కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకా వేదికను అలంకరించిన వాళ్లకు, వేదిక కింద ఉండే మా మహిళా సోదరిమణులకు, రైతు సోదరులకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మంచి కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ శ్రీరామ్ బాబుకు ఇన్వైట్ చేసిన దానికి కూడా చాలా సంతోషంగా కూడా ఉంది. ఈ నెలలో మామూలుగా వనభోజనాల కార్యక్రమాలు కూడా చేస్తారు. దాంట్లో భాగంగా రాయదుర్గంలో మా సీనా అన్న చాలా సార్లు చెట్లు పెట్టేదానికి కూడా నన్ను కూడా ఎన్నో సార్లు కూడా ఆహ్వానిస్తే, ఎప్పుడు ఆహ్వానించిన ఎన్ని పండ్లున్నా పక్కన పెట్టి సీనా అన్న పిలవంగానే అక్కడికి వెళ్ళి మొక్కలు నాటినే దాంట్లో నేను కూడా ఉన్నానని కూడా చెప్తున్నాం. దాంట్లో భాగంగా అన్నగారు కూడా ఆ రోజు ఒక మొక్క ఇచ్చారు, ఒక ఉసిరి చెట్టు. ఇది తీసుకెళ్లి మా ఆయన సమాధి దగ్గర నాటానని చెప్పాం. అక్కడ సమాధి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా మొక్క చూస్తేనే కాలవన్న కూడా గుర్తొస్తారు. ఆ విధంగా అంటే మొక్కలు నాటితే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం అందరం అర్థం చేసుకోవాలి. శ్రీరామ్ బాబు చిన్నవాడైనా పెద్దవాళ్ళగా ఆలోచన చేసి పరిటాల రవీంద్ర అడగ జాడల్లో నడుస్తూ ఈ తాడమిరి మండలంలో ముగ్గురు రైతులవి గణేష్ గారు ఇందాక మాట్లాడినారు. ఒక ఎస్సీ క్యాండిడేట్ ఎన్నో కష్టాలు పడి తన పొలంలో చెట్లు నాటుకున్నారు. వారానికి ఒకసారి అట్లా దాదాపు 300 చెట్లు నరికేశారు గణేష్ వాళ్ళు. అదే చెట్లు బాగా పెంచుకుంటే ఆ కుటుంబం నిలబడుతుంది, ఆ కుటుంబంలో పిల్లలు కూడా. ప్రేమ పేరుతో యువకుడు మోసం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం చేయడం లేదంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టింది యువతి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన వెంకటలక్ష్మి కువైట్లోని ఉండేది. అలాగే అచంట మండలం కురుగొరిమిల్లి గ్రామానికి చెందిన గూడూరు పెద్దిరాజు, వీరిద్దరికీ పరిచయం ఏర్పడి వివాహం వరకు దారితీసింది. 2019 సంవత్సరంలోని వీరిద్దరికి వివాహం జరిగిందని, కువైట్లో ఉంటున్న తనను పాలకొల్లు తీసుకొచ్చి పెద్దిరాజు వేరే కాపురం పెట్టారని తెలిపింది. అతనికి గతంలోనే వివాహం జరిగిందని చెప్పకుండా కువైట్లో నమ్మించి నట్టేట ముంచేశాడని వాపోయింది. అలాగే నేను కూడా ఇయ్యాలి కేసు, పరువు నష్ట కేసు నేను కూడా ఇయ్యాలి. వాళ్ళ వల్ల నేను నాశనం అయిపోయి రోడ్లో పడిపోయి ఎగిరి పాలు అయిపోయి చేతులు పోసుకొని ఈరోజు నడి రోడ్లో పడిపోయి ఊర్లేరు. మరి లేనప్పుడు కూర్చోవడం ఎందుకు? మరి కూర్చోని నా పేరు వెంకటలక్ష్మి అండి. మా ఊరి పేరు తిరుపతి కాడ శ్రీకాళహస్తి. నేను కోయట్లో 2018లో వెళ్ళాను. నా భర్త పెద్దరాజు అనే అతను 2018లో నాకు పరిచయం అయినాడు. 2020లో నన్ను పెళ్లి చేసుకున్నాక నేను నా భర్తతోనే కాపురం చేసి నేను కోయట్లోనే ఉన్నాక ఇప్పుడు తను 2022లో ఫిబ్రవరిలో డిసెంబర్లో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినాక నేను 2023లో నేను ఇంటికి వచ్చినాక నన్ను కాపురం పాలకొల్లో పెట్టినాక వాళ్ళు మొదటి భార్య అంట. ఆ మొదటి భార్య 9 నెలలు అయినాక ఇంటి మీద దాడికి వస్తే తర్వాత నేను ఎవరు ఏంటంటే అప్పుడు నాకు పెళ్ళి అయింది. నేను మొదటి పెళ్ళి అయింది. ఇప్పుడు నాకు పాప ఉంది. నాకు ఏ సంబంధం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి నా మీద దాడి చేస్తున్నారు. అందుకని నేను పోలీస్ స్టేషన్కి తిరుగుతున్నాను. పాలకొల్లు పోలీస్ స్టేషన్లో కూడా వెళితే వాళ్ళు కూడా ఏమంటే నాకు న్యాయమే చేసి పంపించినారు. అక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యాడు. నేను ఆమెతో ఉంటాను, నీతో ఉంటానని చెప్పి కాంప్రమైజ్ అయ్యి నన్ను తీసుకొని పోయి మళ్ళీ ఇప్పుడేమంటే హైదరాబాద్ పంపించి హైదరాబాద్ నుంచి నేను రూమ్ చూసినాను, రూమ్లో పెడతాను చెప్పి అని చెప్పి తీసుకొచ్చి నేరుగా ఆసంట పోలీస్ స్టేషన్ అమ్మిడి తీసుకొని పోయి ఆ పోలీసు వాళ్ళ ముందరే నన్ను ఎట్లా అంటే అడ్డుకొట్టినారు. పోలీసు వాళ్ళు కూడా నిలబడుకొని చూస్తున్నారు. ఒక్కరు కూడా నాకు ఏ సహాయం చేయలేదు. ఎవరు వచ్చిన నాపను కూడా లేదు. నేను అడిగాను ఆ పోలీసు వాళ్ళని కూడా, మీరు అట్లా మహిళలను కొడుతుంటే ఎట్లా మీరు రాకూడదు అంటే అదే మాట నేను కొట్టిన వీడియో కూడా మీరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వాల పథకాలు అర్హులందరికీ చేరేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి.
గుంటూరులో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సభలో పాల్గొన్న ఏపీ గవర్నర్. ఢిల్లీ రిమోట్తో పనిచేసే ఎమ్మెల్యే కావాలా, స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కావాలా? అంబర్పేట ప్రచారంలో ప్రజలను ప్రశ్నించిన బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు. కోదాడ పట్టణం మజీద్ కాంప్లెక్స్ వద్ద బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీ ప్రచారం. అరుపులు కేకలతోటి హల్చల్ చేసిన ఇరు వర్గాల కార్యకర్తలు. కొల్లాపూర్ స్వాతంత్ర్య అభ్యర్థి బర్రెలక్కకు భద్రత కల్పించాలి, ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.